హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ పోస్ట్ చేయక. సో వెయిట్ లాస్కి ఒక మంచి సింపుల్ అండ్ ఈజీ వీడియో చూపిస్తాను, చూసేయండి. ఈ వీడియో అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. వితిన్ 2 minutesలో మీకు వీడియో అయితే అయిపోతుంది. సో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. నేనైతే ఏమి రెసిపీస్ ఏం చూపించట్లేదు, నార్మల్గా నేను ఏమి ఫుడ్ తీసుకుంటున్నాను వెయిట్ లాస్కి అనేదే చూపిస్తున్నాను. ఎందుకంటే రెసిపీస్ చూపించడానికి టైం సరిపోవట్లేదు, మనకి వ్యూస్ కూడా తక్కువగా ఉన్నాయి కదా. సో అందుకని చెప్పి ఏం తీసుకుంటాను అనేదే చూపిస్తున్నాను. మార్నింగ్ వచ్చేసి కొంచెం పసుపు, జీలకర్ర, సోంపు ఇవన్నీ వేసుకొని మంచిగా మరిగించుకొని వాటర్ అయితే తాగేసాను, డీటాక్స్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మీకు తెలుసు నేను చాలా వీడియోస్లో చూపించాను, శనగలు అనమాట. శనగలు మనం నైటే నానపెట్టేసుకొని మార్నింగ్ ఉడికించేసుకోవాలి. ఇంకా దీంట్లో మీరు క్యారెట్, కీరా ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా ప్లెయిన్గా ఉడికించిన వాటిలో కొంచెం సాల్ట్, అలాగే ఆనియన్, కొంచెం నిమ్మరసం వేసుకొని తినేస్తున్నాను అనమాట. మార్నింగ్ మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అవ్వదు, ప్లస్ మనం హెల్తీగా ఉంటాము. మీరు ఇది కాకుండా నార్మల్గా ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చు, వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవచ్చు, లేదా నార్మల్గా మీరు ఇడ్లీ, దోశ తినే వాళ్ళైతే ఓన్లీ 2 ఇడ్లీస్ అలా తీసుకోవచ్చు అనమాట. ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉండకుండా చూసుకోండి, ప్రోటీన్ ఫుడ్ తీసుకునేటట్టు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను జొన్న అన్నం వండుకున్నా. జొన్న అన్నం అంటే నేను జొన్న రవ్వ తీసుకున్నాను. జొన్న రవ్వకి 1 కప్పు జొన్న రవ్వకి నేను 4 cups ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా ఉడిగించుకున్నాను. అది కొంచెం దగ్గరికి వచ్చేలా చేసుకోవచ్చు, లేదంటే జారుగా కూడా తాగేయచ్చు అనమాట. సో నేను కర్రీ కలుపుకొని తినేటట్టు ఉండాలని చెప్పేసి కొంచెం దగ్గరికి చేసుకొని జొన్న అన్నంలా వండుకున్నాను అనమాట. దీనివల్ల కూడా మనం మంచిగా వెయిట్ లాస్ అనేది అవుతాము. ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, 1 కప్పు జొన్న రవ్వకి 4 cups వాటర్ మరిగిన తర్వాత మనము జొన్న రవ్వ వేసి మంచిగా ఉడికించుకొని దగ్గరకు వచ్చేటట్టు చూసి తీసి పక్కన పెట్టుకొని ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతో తినేయచ్చు. చాలా హెల్తీగా ఉంటాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను ఓట్స్ని కొంచెం వాటర్, కొంచెం పాలు పోసుకొని బాగా మరిగించుకున్నాను. దాంట్లో బెల్లం వేసుకున్నాను అనమాట. ఓట్స్ అన్నీ ఉడికిన తర్వాత కొంచెం బెల్లం తురుము వేసుకొని చేసుకుంటే మనకి ఓట్స్ పరవన్నంలా అవుతుంది అనమాట. సో అది మనం మంచిగా ఉడికిన తర్వాత వేరే బౌల్లో వేసుకొని దాంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. సో మనం దీంట్లో షుగర్కి బదులు మనం బెల్లం వేసుకుంటే మనకి పరవన్నం తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఈజీగా మనము వెయిట్ లాస్ అనేది అవుతాము, ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా ఉండదు. సో దీంట్లో నేను వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే ఖర్జూరము, ఇవన్నీ వేసుకున్నాను, బాదాము ఇవన్నీ వేసుకొని తినేయచ్చు అనమాట. మీకు నచ్చితే పక్కన ఒక యాపిల్ పెట్టుకొని కూడా తినండి, ఆకలి అవుతుంది అని అనుకుంటే. నాకైతే ఇది ఫుల్ నిండిపోయింది. ఒక 4 spoons ఆఫ్ ఓట్స్ తోటి నేను మంచిగా పాలలో వీటిలలో మరిగించుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకొని అయితే తినేసాను. సో ఇది నా కంప్లీట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఈజీగా సింపుల్గా తిన్నాను. మీరు ఇలాగే ఒక 1 month కనుక తింటే ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతారు. నేను ఇంకా డైలీ వీడియోస్ ఇలా షార్ట్గా అండ్ స్వీట్గా చేద్దాం అనుకుంటున్నాను. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.